క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేపడతారు. మనం దేవునికి ఆత్మ అప్పగించినామని కాదు, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడుగానే ఆయన జీవించి మొదటి మాటలు ఏమని చెప్తూ ఉన్నాడు? తండ్రి వీరేమి చేయించినారు, వీరిని క్షమించమని. 4వ మాటకు సరిగే అక్కడ మానవుని యొక్క పాపములన్నీ కూడా తనపైన వేసుకొని ఆ పాపంతో కప్పబడినటువంటి దృశ్యాన్ని దేవుడైనటువంటి తండ్రి చూసి ఒక నిమిషం ఆయన చేతులు విడిచాడు. ఎందుకంటే నా దేవా నువ్వు ఎందుకు నన్ను చేయడానికి అనగా మానవ యొక్క పాపం తనపై ఉన్నటువంటి సమయమున దేవుడికి అవిధేయుడిగా ఉండి దూరస్తుడిగా ఉన్నటువంటి సమయమున ఎప్పుడైతే ప్రభువైనటువంటి క్రీస్తు శిలువలో మానవాళి నిమిత్తము ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటంటే రక్తాన్ని చిందించి మానవాళికి విడుదల విమోచన కలుగు చేసిన తర్వాత మహా ఉద్రేకంతో ఒక నిమిషం మళ్ళా తిరిగి తండ్రి ఆయన అక్కువను చేర్చుకోగలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని విడుదలగలుగుతున్నా ఏమని నేను తండ్రికి నా ఆత్మను అప్పగించాలనేటువంటి ధైర్యంతో చెప్పగలిగినటువంటి మాట ఇది ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇక్కడ వాడు చాలా మంచివాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ప్రార్థనా పరులు, వారిని దూషిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి ఈ మాట ఎప్పుడు అంటామంటే వారి ప్రవర్తన బట్టి, వారి నడవడికను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి కొంత మనం నిజంగా చనిపోతే దేవుడి సన్నిధానంలో ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం ఇహలో జీవితంలో కొంతవరకు మనం అనుకుంటా ఉంటాం. అది సైనికులతో వచ్చి ఆయన ముద్దు పెట్టుకునేటువంటి సమయంలో ప్రభావంటూ ఉన్నాడు, నా చిరికాడాన్ని వచ్చిన పని త్వరగా ముగించిందని చెప్పేసి ఆయన ముద్దు పెట్టుకోవడం వచ్చినప్పుడు మన ప్రాణాన్ని అప్పగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఎందుకు వచ్చారు